హలో క్రియేటర్స్, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేస్తే మంచిదా, లాంగ్ వీడియోస్ చేస్తే మంచిదా, అసలు దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి? ఈ కన్ఫ్యూజన్ మీకు కూడా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు యూట్యూబ్ షార్ట్స్కి, లాంగ్ వీడియోస్కి మనీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుందో ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, టైం డ్యూరేషన్ని యూట్యూబ్ ఎలా చూస్తుంది, ఇవన్నీ తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఒకటే, మీకు ఛానల్ వేగంగా గ్రో అవ్వాలా లేక ఎక్కువ మనీ కావాలా, ఈ రెండింటిని బట్టే మనం వీడియోస్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ షార్ట్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వేగంగా రావాలన్నా, తక్కువ టైంలో ఎక్కువ రీచ్ కావాలన్నా షార్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి. అదే లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే ఆడియన్స్తో మీకు మంచి కనెక్షన్ ఏర్పడుతుంది, మీ బ్రాండ్స్ వాల్యూ పెరుగుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మనీ వస్తుంది. ఏది బెటర్ అంటే నా సలహా అయితే హైబ్రిడ్ అప్రోచ్, అంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుని లాంగ్ వీడియోస్ ద్వారా మనీ సంపాదించడం బెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న మెయిన్ పాయింట్కి వద్దాం. దేనికి ఎక్కువ మనీ వస్తుంది? దీనికి ఒకటే ఆన్సర్, ఖచ్చితంగా లాంగ్ వీడియోస్కే. అసలు లాంగ్ వీడియోస్కి మనీ ఎలా వస్తుంది? మీ వీడియో పైన మధ్యలో ప్లే అయ్యే యాడ్స్ ద్వారా వస్తుంది. వచ్చిన యాడ్ రెవెన్యూలో యూట్యూబ్ 45% తీసుకుని మనకి 55% ఇస్తుంది. మరి ఇందులో టైం డ్యూరేషన్ చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు. యూట్యూబ్ అల్గారిథంకి వాచ్ టైం చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ మీ వీడియో ఎంతసేపు చూస్తున్నారనేది ముఖ్యం. ఇక్కడే ఒక పెద్ద సీక్రెట్ ఉంది. మీ లాంగ్ వీడియో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే మీరు వీడియో మధ్యలో కూడా మీకు నచ్చినన్ని యాడ్స్ పెట్టుకోవచ్చు. వీటినే మిడ్రోల్ యాడ్స్ అంటారు. ఈ 8 నిమిషాల వీడియోల వల్ల మీ ఆదాయం డబుల్ అవుతుంది. అలాగే వీడియో ఎక్కువసేపు చూస్తే యూట్యూబ్ దాన్ని మరింత మందికి రికమెండ్ చేస్తుంది. అసలు లాంగ్ వీడియోస్కి ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది? దీన్ని తెలుసుకోవాలంటే మనం ఆర్పిఎం గురించి తెలుసుకోవాలి. అంటే ప్రతి 1000 వ్యూస్కి వచ్చే మనీ అన్నమాట. ఈ ఆర్పిఎం అనేది అందరికీ ఒకేలా ఉండదు. మీ ఛానల్ కేటగిరీని బట్టి, మీ వీడియోని ఇండియాలో చూస్తున్నారా, అమెరికాలో చూస్తున్నారా అనే దాన్ని బట్టి మారుతుంది. ఇండియాలో సాధారణంగా లాంగ్ వీడియోస్కి ప్రతి 1000 వ్యూస్కి సుమారు 25 రూపాయల నుండి 125 రూపాయల వరకు వస్తుంది. ఇది ఒక యావరేజ్ అంచనా మాత్రమే. అదే మీ ఛానల్ ఫైనాన్స్, బిజినెస్ లేదా టెక్ కేటగిరీ అయితే ఈ ఆర్పిఎం చాలా ఎక్కువగా ఉంటుంది. 1000 వ్యూస్కి 160 రూపాయల పైన కూడా రావచ్చు. అదే మన లాంగ్ వీడియో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మీ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకుందాం. అప్పుడు ఎంత వస్తుందో తెలుసా? 2500. 1,00,000 వ్యూస్కి లాంగ్ వీడియోల ద్వారా సుమారు 2500 నుండి 10,000 రూపాయల వరకు మీ ఛానల్ కేటగిరీని బట్టి వస్తుంది. ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ మనీ క్యాలిక్యులేషన్ చూసాం కదా, మరి షార్ట్ వీడియోస్కి వ్యూస్కి మనీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. షార్ట్స్ ఫీడ్లో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ నెలలో వచ్చిన షార్ట్స్ యాడ్ మనీ మొత్తాన్ని యూట్యూబ్ ఒక పూల్ లాగా కలుపుతుంది. ఆ పూల్లో ఉన్న మనీని ఆ నెలలో మీ ఛానల్కి వచ్చిన వ్యూస్ పర్సంటేజ్ని బట్టి క్రియేటర్స్ అందరికీ డివైడ్ చేస్తాయి. డైరెక్ట్ వీడియో యాడ్ రెవెన్యూ కాదు. లాంగ్ వీడియోస్ లాగా ఇక్కడ క్రియేటర్కి 55% రాదు. షార్ట్స్కి యూట్యూబ్ 55% ఉంచుకుని మనకి కేవలం 45% మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ లైసెన్స్ ఖర్చులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే షార్ట్స్కి ఆర్పిఎం చాలా తక్కువగా ఉంటుంది. లాంగ్ వీడియోస్తో పోలిస్తే ఇది నాథింగ్ అని చెప్పాలి. ఇండియాలో సాధారణంగా షార్ట్స్కి 1000 వ్యూస్ వస్తే మీకు వచ్చేది జస్ట్ 80 పైసల నుండి 2.5 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అదే మన లాంగ్ వీడియో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మీ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకుందాం. అప్పుడు ఎంత వస్తుందో తెలుసా? 2500. ఒక షార్ట్స్కి 1,00,000 వ్యూస్ వస్తే మీకొచ్చేది కేవలం 80 రూపాయల నుండి 250 లోపే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అంటే షార్ట్స్లో మీకు కంటికి కనపడేలా ఒక మోస్తరు ఆదాయం రావాలి అంటే మీ వీడియోలకి ఖచ్చితంగా మిలియన్లలో అంటే లక్షల్లో వ్యూస్ రావాల్సిందే. ఫైనల్గా నేను చెప్పే కన్క్లూజన్ ఏంటంటే మీరు కేవలం మనీ కోసమే యూట్యూబ్ కెరీర్గా ఎంచుకుంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పైనే ఫోకస్ చేయండి. మంచి టైటిల్, అట్రాక్టివ్ థంబ్నెయిల్, హై క్వాలిటీ కంటెంట్తో 8 నిమిషాల పైన వీడియోలు ప్లాన్ చేసుకోండి. మీకు మంచి ఆదాయం వస్తుంది. అదే సమయంలో కొత్త ఆడియన్స్ని రీచ్ అవడానికి, సబ్స్క్రైబర్స్ వేగంగా పెంచుకోవడానికి వారానికి 2-3 షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. చాట్స్ని ప్రమోషన్ కోసం, లాంగ్ వీడియోస్ని ఎర్నింగ్స్ కోసం వాడుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.
అండ్ యూట్యూబ్ గురించి ఇలాంటి మరెన్నో జెన్యూన్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.